నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. కార్మికుల హక్కుల కోసం పోరాడే మేడే రోజే నల్గొండ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలుమనేడు శివారులోని నోష్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి కార్మికుల రక్తం ఏరులై పారింది. పరిశ్రమలోని 3వ బ్లాక్లో ఒక్కసారిగా సంభవించిన ఈ భారీ పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చినట్టుగా వణికిపోయింది. రియాక్టర్ పేలిన తీవ్రతకు కార్మికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శరీర భాగాలు ఛిద్రమై ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న ఆ బాధితుడితో పాటు మరో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శతగార్తుల ఆర్తనాదాలతో ఫార్మా యూనిట్ మొత్తం హృదయవిదారకంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు అలుముకోవడంతో తోటి కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వరుస ప్రమాదాలు నోష్ ల్యాబ్స్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయని చెప్తున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే కంపెనీలో రియాక్టర్ పేలి 2 కార్మికులు ఆ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ అదే తరహాలో ప్రమాదం జరగడం యాజమాన్యం అనుసరిస్తున్న అలసత్వానికి పరాకాష్ఠగా మారింది. డ్యూటీకి వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామంటూ కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. కార్మికుల ప్రాణాలంటే లెక్కలేదా? లాభాల వేటలో మనుషుల ప్రాణాలను బలిపీట ఎక్కిస్తారని బాధితుల కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు పరిశ్రమ గేటు ముందు బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన నోష్ ల్యాబ్స్ ను సీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని అందించి బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని అడుగుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు మేడే సందర్భంగా కంపెనీకి సెలవు ఇవ్వాల్సింది పోయి వారితో పనిచేయిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. క్షతగాతులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నోష్ ఫార్మా కంపెనీని సీజ్ చేసి ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అని ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీకి ఎంతమంది అటెండెన్స్ అయినారు, ఇప్పుడు ఎంతమంది ఇంజూర్ అయ్యారు? అందరూ ఎంతమంది ఉన్నారు మీరు అడుగుతున్నాం. మేడే రోజు ఏమంటుందంటే డ్యూటీకి ఎంతమంది అటెండెన్స్ అయినారు, ఇప్పుడు ఎంతమంది ఇంజూర్ అయ్యారు? కార్మికుల హక్కుల కోసం పోరాడే రోజు ఇది. ఈరోజు మేడే రోజు. నిజానికి కార్మికులకు ఈరోజు సెలవునివ్వాల్సినటువంటి రోజు. కానీ నోష్ ల్యాబ్స్ మాత్రం కార్మికులతో ఈ రోజు కూడా పని చేయించుకుంటూ ఉంది. అంతేకాదు సంస్థలో నిర్లక్ష్యాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఆ ప్లాంట్లో నిర్లక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు జరిగిన ప్రమాదంలో సుమారు 9 మంది కార్మికులు గాయపడ్డారు. ఒక కార్మికుడు మరణించినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల క్రితం కూడా ఇదే ల్యాబ్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కంపెనీపై. వరుస ప్రమాదాలు జరుగుతున్న కంపెనీ కేవలం లాభాపేక్ష మాత్రమే దృష్టిలో పెట్టుకుంది తప్ప కార్మికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకోలేదు అనే ఆరోపణలు చేస్తున్నారు. చిట్యాల మండలం వెలుమనేడు శివార్లో ఈ నోష్ ల్యాబ్స్ ఉంది. బ్లాక్ 3లో లాన్సిపిజోల్ ఇంటర్మీడియట్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఇవాళ అది ఓన్లీ ఎంటీ రియాక్టర్లో మెటీరియల్ ఛార్జింగ్ తర్వాతకి ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇనిషియేషన్ అయిపోయేసి మాన్యువల్ వేసిన పక్కకి. సో ఆ టైంలో టోటల్ బ్లాక్లో 10 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ పొజిషన్లో 3 మెంబర్స్ ఉన్నారండి. మిగతా అందరూ సైడ్ బై సైడ్ వేరే వర్క్ చేసుకుంటున్నారు. ఒక 5 మెంబర్స్ స్మాల్ ఇంజూరీ అయిపోయింది. ఎవరికి మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఇమీడియట్ మేమే ఫైర్ అండ్ సిస్టమ్ తోటి అక్కడ వచ్చిన మంటలు కానీ పొగ అంతా ఆర్పేట్ చేసేసాము. సో ఇప్పుడు ప్రజెంట్గా అంతా 100% సేఫ్. ఇంకా ప్రాపర్టీని ఇంకా చూడాలి సార్. ఇంకా వాళ్ళందరూ అందరూ సేఫ్ అండి. అందులో 2 ఇంజూరీ అండి. లాస్ట్ టైం ఒకతను డిశ్చార్జ్ అయ్యాడు, ఇంకొకతను ఆల్మోస్ట్ ఈ వీక్లో డిశ్చార్జ్ అవుతారండి. ప్రాబ్లం బ్లాక్ 3